హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ దాస్ బర్డ్స్ జోన్ ఏలూరు. ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు మన టాపిక్లో వచ్చేసి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకున్న తర్వాత వాటికి హ్యాండ్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అనేది మీకు చెప్పబోతున్నానండి. ఈరోజు ముందుగా మన టాపిక్లో హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుంటే ఏ బర్డ్స్ తీసుకోవాలి అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయండి. అసలు హ్యాండ్ ఫీడింగ్ మనం ఏ బర్డ్స్తో స్టార్ట్ చేయాలి అనే డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. అది ఇప్పుడు నేను మీకు పూర్తిగా వివరిస్తానండి. ఈ బర్డ్స్లో హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ని అందరూ ఇష్టపడతారండి. అందరూ తీసుకుందాం, దీన్ని హ్యాండ్ ఫీడ్ చేసుకుందాం అనుకుంటారు, కానీ కొంతమందికి ఎట్లా చేయాలి అనే టెన్షన్ కూడా ఉంది. దాని గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ బర్డ్ తీసుకోవాలి అని సెలెక్ట్ చేసుకోండి. ముందు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బర్డ్ గురించి కొంతవరకు అవగాహన తెచ్చుకోండి. ఆ వీడియోస్ చూసి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, దాని గురించి ఆ వీడియోస్ చూసి చెక్ చేసుకొని దీనికి అసలు హ్యాండ్ ఫీడ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏదైనా డిసీజ్ వస్తే దానికి ఏ మెడిసిన్ ఇవ్వాలి, అదంతా మినిమం కొంతవరకు తెలుసుకొని అప్పుడు మనం హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తెచ్చుకుంటే ఆ భయం మనకి ఎక్కువగా ఉండదండి. మనం హ్యాండ్ ఫీడింగ్ ఈజీగా చేసుకోవచ్చు. హ్యాండ్ ఫీడింగ్ చేసుకునేది మనం బాగా టైం చేసుకొని దగ్గర చేసుకుందాం బర్డ్స్ అని. దానివల్ల మీకు బర్డ్స్ కూడా చాలా త్వరగా దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తెచ్చుకునేటప్పుడు బాగా ఇంపార్టెంట్గా గమనించాల్సిన విషయం ఏంటంటే అవి ఖచ్చితంగా హ్యాండ్ ఫీడింగ్ అలవాటు చేసినవా కాదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇది ఎందుకని ఇంపార్టెంట్ అన్నానంటే, మదర్ నుంచి బయటకు తీసిన చిక్స్ వెంటనే ఫీడ్ తీసుకోవండి. హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసుకునే ముందు ఆ చిక్స్ని చేతిలోకి తీసుకొని తన బీక్స్ దగ్గర, ఆ బీక్స్ దగ్గర మన చేతులు ఇట్లా పెడితే ఇట్లా ఆడిస్తూ ఉంటాయండి. అంటే ఇది మన హ్యాండ్ ఫీడింగ్ ఆల్రెడీ అలవాటు చేసిన చిక్స్ అనమాట. ఇలా లేకుండా డైరెక్ట్గా మదర్ దగ్గర నుంచి తీసిన చిక్స్ తీసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దానికి ఆ ఫీడ్ ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు. ఎప్పటివరకు తన తల్లే తనకు తినిపించింది కదా, కానీ ఇది అలవాటు లేదు. మనం ఇట్లా హ్యాండ్ ఫీడ్ అవ్వడం, మన సిరంజ్తో కానీ స్పూన్తో కానీ అవి హ్యాండ్ ఫీడ్ తీసుకోవు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. ఇలాగా కొత్తగా తీసుకునేవారు వీటి వల్ల చాలామంది కొంచెం డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. హ్యాండ్ ఫీడింగ్ చిక్స్లో ముఖ్యంగా ఇది గమనించి తీసుకుంటే చాలా బెటర్ అండి. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు తీసుకునే ముందు బ్రీడర్స్ని కూడా ఒకసారి అడగండి, హ్యాండ్ ఫీడింగ్ అలవాటు చేసినవా కాదా అని. అది తెలుసుకొని తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి హ్యాండ్ ఫీడింగ్ అనేది. నెక్స్ట్ వచ్చి ఈ మధ్యకాలంలో మనల్ని చాలామంది సబ్స్క్రైబర్స్ అన్న హ్యాండ్ ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి ఒకసారి చెప్పండి, వీడియో చేయండి అని అడిగారు ఈ మధ్యకాలంలో. అందుకని వాళ్ళ కోసం ఒకసారి చేస్తున్నాను. ఇవి చూడండి. ఫస్ట్ హాట్ వాటర్ తీసుకోండి. మరీ హాట్గా వద్దు, మరీ కూల్గా వద్దు, గోరువెచ్చగా ఉండేలాగా ఒకసారి చేపెట్టి చూసుకోండి హాట్ వాటర్ని. దానిలో మనం ఈ పెట్స్ లైఫ్ని చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ చెక్కగా కాదు, చక్కగా ఈజీగా డైజెస్ట్ అయ్యేలా మనం చూసుకోవాలి. ప్రతిదీ చెక్ చేసుకొనే కలుపుకోవాలి. బర్డ్ని బట్టి ఏ బర్డ్కి ఎలా కలుపుకోవాలో కూడా చూసుకోవాలి. ఇప్పుడు కాక్టైల్స్ ఉన్నాయి, చాలా చిన్న చిక్స్ కదా, వీటికి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మరీ చెక్కగా అస్సలు ఉండకూడదు. డైజెషన్ సెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. ఆ ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా మరీ ఎక్కువగా ఇవ్వకూడదు. ఆ చిక్ని మనం ఫీడ్కి తీసుకునే ముందు ఒకసారి తన క్రాక్ చెక్ చేసుకోండి. క్రాక్ ఎట్లా ఉందో అది చూసి మనం హ్యాండ్ ఫీడ్ ఇవ్వాలి. ఇలా చక్కగా పట్టుకొని ఆ హెడ్ మరీ గట్టిగా పట్టుకోవద్దండి. అంటే ఏంటంటే ఈ ఫీడ్ ఇచ్చేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటాయి. అలా కదలకుండా ఉండడం జస్ట్ సపోర్ట్ కోసం ఆ హెడ్ అట్లా పట్టుకుంటే ఈజీగా తీసుకుంటాయండి. ఈ ఫీడ్ ఇచ్చేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, క్రాక్ మాత్రం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలండి. ఆ ఫీడ్ ఇచ్చేది కూడా చాలా ఫోర్స్ఫుల్గా ఫీడ్ అస్సలు చేయకూడదు, స్లోగా ఇన్సెర్ట్ చేయాలి. ఎందుకంటే బర్డ్ తీసుకునేటప్పుడు మళ్ళీ అన్ఈజీగా ఫీల్ అవుద్ది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకని క్రాక్ చెక్ చేసుకుంటూ స్లోగా ఇవ్వాలండి మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు. ఆ ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా ఇవి సరిగ్గా ఉండవు, కదులుతూ ఉంటాయి. చాలా స్లోగా పట్టుకొని ఇన్సెర్ట్ చేయాలి. కొత్త వాళ్ళకి కొంచెం కంగారుగానే ఉంటుంది. జాగ్రత్తగా కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోద్ది. ఈ ఫీడ్ కూడా మరీ ఎక్కువగా ఇవ్వద్దండి. అవసరమైతే ఇంకో 2 hours తర్వాత మళ్ళీ కొంచెం ఇచ్చుకోవచ్చు, కానీ ఎక్కువగా మాత్రం ఇవ్వద్దు. దానికి శ్వాస ఆడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఫీడ్ ఎక్కువగా ఇచ్చినా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
అది మనం గమనించుకోవాలి. అవసరమైతే కొంచెం ఎక్కువ సార్లు ఒక 2 hours తర్వాత మళ్ళీ కొంచెం ఇచ్చుకోవచ్చు, కానీ ఒక్కసారి మాత్రం ఎక్కువగా మాత్రం ఇవ్వద్దండి దయచేసి. ఈ చిక్స్ తీసుకున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి, అది చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం అండి. అది గుర్తుపెట్టుకోండి. ఈ చిక్స్ తీసుకెళ్ళిన తర్వాత కేజెస్లో పెట్టి నైట్ టైం ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు పాపం వాళ్ళకి. ఇది ఏం చేస్తున్నారంటే కొంతమంది తెలియక ఏసీ రూమ్లో పెడుతున్నారండి. అది చాలా రాంగ్ అండి అది. ఎందుకంటే ఈ చిక్స్ మదర్ దగ్గర తన రెక్కల కింద దాచుకుంటుంది. ఎప్పుడన్నా గమనించారో లేదు మీరు? అవి ఆ రెక్కల కింద తల్లికి ఆ రెక్కల కింద మినిమం టెంపరేచర్ ఉంటుందండి. ఈ బర్డ్స్ని మనం తీసుకెళ్ళి మనం ఏసీ రూమ్లో పెడితే అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇది రీసెంట్గానే జరిగిన ఇన్సిడెంట్ అండి. మన సబ్స్క్రైబర్ ఒకరికి బర్డ్స్ పంపిస్తే వాళ్ళు కొంచెం 2 days తర్వాత ఎందుకో నైట్ బాగానే ఉందండి, మార్నింగ్ డల్ అయిందండి బర్డ్ అన్నారు. నాకు వీడియో పెట్టమంటే పెట్టారు. అది చూస్తే చాలా డల్గా ఉంది. నైట్ ఏమన్నా ఏసీ రూమ్లో పెట్టారా అండి అని అడిగానండి. అవునండి అన్నారు. అది మరి వెంటనే తీసి ఎండలో పెట్టండి కాసేపు అంటే మార్నింగ్ 11 అవుతుంది. ఆ ఎండలో పెట్టగానే వెంటనే రికవర్ అయిందండి. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు ఏసీ రూమ్లో కూడా పెట్టడం మానేశారు. అవి చలికి కూడా తట్టుకోలేవండి. చూసుకోండి, ప్రతి క్షణం గమనించుకోవాలి. మనం ఇష్టంగా తీసుకుంటాం కదా చిక్స్, వాటికి ఫీడ్ ఇవ్వడమే కాకుండా ఏదన్నా డిసీజ్ వస్తుందా, అసలు దానికి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటుందా, మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. తిన్న ఫుడ్ కూడా డైజెస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. అది ఫీడ్ తీసుకోవట్లేదు కదా అని మనం ఫోర్స్ఫుల్గా అదే బలవంతంగా ఫీడ్ ఇవ్వద్దండి ఖచ్చితంగా. మనమైనా అంతే కదా, ఆకలి వేస్తేనే తింటాం. దాన్ని బట్టి మనం చూసుకొని జాగ్రత్తగా ఫీడ్ ఇవ్వాలి. అది తినట్లేదే కదా అని బలవంతంగా మాత్రం ఖచ్చితంగా ఫీడ్ పెట్టొద్దు. మీకు ఏదన్నా డౌట్ ఉంటే బ్రీడర్స్ చాలామంది ఉన్నారు, ఎవరికన్నా కాల్ చేసి అడగండి, లేదా ముందుగా తెలుసుకొని ఎక్కడన్నా నోట్ చేసి పెట్టుకోండి పాయింట్స్ అన్నీ. ఈ బర్డ్స్ తీసుకునే ముందే ఒకసారి తీసుకున్న బ్రీడర్స్ని కానీ ఎవరినైనా అడగండి, మీకు తెలిసిన వాళ్ళని. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తే ఏ మెడిసిన్ వాడాలి, మోషన్స్ అయితే ఏ మెడిసిన్ వాడాలి, స్ట్రెంగ్త్ కోసం మల్టీవిటమిన్స్ ఏం వాడాలి, అవన్నీ రాసి నోట్ చేసి పెట్టుకోండి. ముందుగా మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా బెటర్ అది. ఎందుకంటే మీరు సడన్గా అడిగి తెలుసుకొని తెచ్చుకోవాలంటే ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. అది కూడా అవి ఎంత ఉండవు, మెడిసిన్స్ కూడా కాస్ట్ చాలా తక్కువగానే ఉంటాయి. ఈ బోర్డ్స్తో పాటు అవి కూడా మీకు సేఫ్ సైడ్ పెట్టుకుంటే చాలా బెటర్ అండి. ఇదండి ఈరోజు మన వీడియోలో హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసుకునే ముందు ఎట్లాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకొని హ్యాండ్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి తెలుసుకొని తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.